టీడీపీ చేసిన అక్రమాలను కళ్ల ముందు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ప్రజాస్వామ్యం కోసం గలం విప్పిన పవన్ ఇప్పుడు మాత్రం మౌనం వహించడం ఏంటని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఇది ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి? జనసేన కదా గెలిచింది. తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా. 49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నావే, మాట్లాడలా. ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి. తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారు నీ దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, ఇది చెప్పావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో, అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. అరే, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు వేయించుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతా ఉన్నటువంటి తరుణం. ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విప్పకపోతే మీ కర్మ, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇతనికి చంద్రబాబుకి ఏం తేడా లేదురా బాబు, ఇతను అంతే దుర్మార్గుడు అనేది. సరే, అది నా ఉద్దేశం కూడా. చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తే తప్ప మమ్మల్ని అప్పుడప్పుడు అంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. ఆయనేమో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు, మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని మేము కార్పొరేషన్, ఇదే కాదు, మీరు చూశారు కదా, మొత్తం టోటల్గా మున్సిపాలిటీలు జరిగితే ఒక్క మున్సిపాలిటీని గెలిచారు వాళ్ళు. తాడిపత్రి మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు, ఏది గెలవదా. మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి 4 సంవత్సరాలు టైం ఉంది, అందుకని ఆగారు. 4 సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఏ ఒక్కదాన్ని బతకనియరు. మొత్తం వాళ్ళకి ఆవిష్యం చేసుకోండి, ఫైట్ చేస్తాం. భగవంతుడు ఆశీర్వదిస్తేను, ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం, గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మీరు డబ్బులు ఇస్తారు, దౌర్జన్యం చేస్తారు, ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు. ఏదో ఒక విధంగా ఏ మున్సిపాలిటీని, ఏ కార్పొరేషన్ని బతకనివ్వకూడదు. వైసీపీ చేతిలోంచి లాగేసుకోవాలి. ఏం పాగు తింటారబ్బా లాగేసుకుని సంవత్సరం కాలంలో? చెడ్డ పేరు తప్ప. తెచ్చుకోండి చెడ్డ పేరు కట్లగా, మాకేం అభ్యంతరం లేదు. అది ఒక అంశం. ఇంకొక అంశాన్ని ఏంటంటే, బుడమేరు వరదల సందర్భంగా అనుకుంటున్నారేమో స్థాయి సంఘంలో మేము ఓడిపోయామనో, అవిశ్వాస తీర్మానం పెడితే మేము దానిలో పడిపోతామనో అనుకోమాకండి. 9,24,00,00,000 రూపాయలు బుడమేరు వరదల పేరిట ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు రాసి డబ్బులు కాజేశారు. ఎంత కాజేశారో తెలియదు. 9,24,00,00,000 కాజేశారా?
లేక 24 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి 9 కోట్లు కాజేశారా, లేకపోతే దానిలో సగం కాజేశారా? ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం, నిలదీస్తాం. జరిగిన అన్యాయాన్ని, కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం. మా మీద ఎన్ని మీరు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, ఆ స్థాయి సంఘంలో కొన్నా సరే, ఆ 9,24,00,000 చేసినటువంటి స్కామ్ని బయట పెట్టేంత వరకు వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారం చేశాం, తర్వాత ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయాం. రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఇవాళ ఏంటి, ఇక్కడ బాస్ చూడండి, ఇక్కడ 56 సీట్లలో 45 గెలిస్తే ఇవాళ 23కి పడిపోయాం. అంటే 23 జరిగింది, 24 జరిగింది, పోనీ 24 పడిపోయాం. ఇది నిలబడిద్దా, నిలబడదా? వాళ్ళ రేటు బట్టి, మా వాళ్ళ నైతిక బట్టి. ఒక్క విషయాన్ని మాత్రం నేను